యువతలో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ గతంలో కొన్ని సినిమాలు చేయలేకపోయాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్గా విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రతి నటుడి దగ్గరికి కొన్ని కథలు వస్తూ ఉంటాయి. అన్నిటినీ అందరూ చేయలేరు కదా. అలాగే విజయ్ దగ్గరికి వచ్చిన 4 కథలు వివిధ కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. ఆ సినిమాలేంటో తెలుసా? విజయ్ దగ్గరికి వచ్చిన కథల్లో భీష్మ ఒకటి. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ రష్మిక జంటగా నటించిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను వెంకీ తొలుత విజయ్కి చెప్పారు. కొన్ని కారణాల వల్ల అయితే విజయ్ ఈ సినిమా చేయలేకపోయాడు. కానీ ఈ మూవీ నితిన్ కెరియర్లో మంచి సక్సెస్ అయ్యి హెల్ప్ అయ్యింది. రామ్ కెరియర్లో బెస్ట్ సినిమా ఏది అంటే అది ఇస్మార్ట్ శంకర్. అయితే ముందుగా ఈ కథ విజయ్ దగ్గరికే వెళ్ళింది. సినిమాలో డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ విజయ్కి నచ్చకపోవడంతో ఆ సినిమా మీద అంత ఆసక్తి చూపించలేదు. కానీ రామ్ ఆ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ సినిమా చేసి విజయ్ ఫ్లాప్ని అందుకున్నాడు. RX-100. అజయ్ భూపతి ఈ మూవీని కార్తికేయ కన్నా ముందు శర్వానందని అనుకుని కథ చెప్పారట. కానీ రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఈ కథ వద్దని అనుకున్నారు. ఆ తరువాత విజయ్ దగ్గరికి వెళ్తే తాను అప్పటికే చేసిన అర్జున్ రెడ్డి సినిమాలా ఉందని భావించి నో చెప్పారట. ఉప్పెన. డైరెక్టర్ బుచ్చిబాబు ముందుగా ఈ కథని విజయ్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశారట. అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ రేంజ్ మారిపోవడంతో ఆ కథ విజయ్కి నప్పదని భావించి వద్దు అనుకున్నారట.